అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయసాయి రెడ్డి గారు ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. మరి ఆ ట్వీట్కి సంబంధించిన అంశాలు మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలత గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, విజయసాయి రెడ్డి గారు రీసెంట్గానే ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం జరిగింది. అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, 5 కోట్ల మంది ప్రజలు ఈ అసెంబ్లీ సెషన్స్ని చూస్తున్నారు, కాస్త బాధ్యతాయుతంగా బిహేవ్ చేయండి అన్నట్టు మీనింగ్ వచ్చేలాగా ఆయన మాట్లాడడం జరిగింది. సో దాని తాత్పర్యం ఏమంటారు మీరు? తాత్పర్యం ఏముండిద్ది? నిన్న జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల గురించి మాట్లాడాడు, ఇవాళ ఈయనేమో 5 కోట్ల ఆంధ్రుల గురించి మాట్లాడుతున్నాడు. అదే 5 కోట్ల ఆంధ్రులు, అదే శాంతి భద్రతలు, నిన్న జగన్మోహన్ రెడ్డి ప్లకార్డు. మరి అప్పుడు ఏమైపోయినాయి? వీళ్ళు పరిపాలన చేసినప్పుడు ఏమైపోయినాయి? అప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రులు గుర్తు రాలేదా? అప్పుడు బాధ్యత గుర్తు రాలేదా? మీరు ప్రవర్తించిన తీరుకి, మీరు చేసిన చేష్టలకి ఆ రోజున ఈ రోజున ఏం చేయాలి మిమ్మల్ని అందుకని చేసేసారు ప్రజలు. 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. చాలదన్నట్లుగా ఈయనేదో సత్య హరిశ్చంద్రుడిలాగా, ఈయనేదో సంస్కారవంతుడిలాగా నీతులు చెప్తున్న విజయసాయి రెడ్డి ఏం చేయాలి? ఈయనకు పేరుంది, ముద్దుగా ట్విట్టర్ లో రెటల్ రెడ్డి అని పిలుచుకుంటారు. మరి రెట్లేసే కార్యక్రమం మళ్ళీ మొదలు పెట్టాడు ఈ ట్విట్టర్ రెడ్డి. అంటే ఆయన మొత్తానికి రాజకీయ సన్యాసం తీసుకుని వ్యవసాయం చేయాలనుకుంటున్నాను, అందుకనే వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసానని చెప్పేసి ఆయన చాలా కాలం క్రితమే చెప్పడం జరిగింది. మరి ఈ వ్యవహారాలన్నింటిలో ఎందుకు తలదూరుస్తున్నాడు ఈయన? పాపం శాంతియుతంగా చేసుకుంటున్నాడు. శాంతి గురించి కూడా అప్పుడప్పుడు ప్రజలు అడిగితే సమాధానం చెప్తాడు. శాంతి గురించి కూడా ఇప్పుడు అడగాలి ఈయన్ని. గతంలో శాంతి అనే ఒక మహిళ గురించి ఈయనకి చాలా విషయాలు జరిగినాయి కదా, దాని గురించి కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. మద్యం కుంభకోణం గురించి మాట్లాడాలి, లడ్డూలో ఏదైతే వీళ్ళు కలిపిన సింథటిక్ ఘీ గురించి మాట్లాడాలి, వీళ్ళు ఏదైతే 5 కోట్ల ఆంధ్రులు అని చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈయన ఇతనికి హార్ట్ అనమాట జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన మరి ఏదైతే వాళ్ళ ఛానల్లో ఒక పనికి మాలినాన్ని కూర్చోబెట్టి వేశ్యల రాజధాని అని నీచంగా మాట్లాడినప్పుడు మరి దానికి సమాధానం చెప్పాలి. ఒకటా రెండు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంత మంది మీద ఎన్ని విధాలుగా వీళ్ళు అమానుషంగా ప్రవర్తించారు, వీళ్ళ రాజకీయం రాక్షసంగా మరి ఏ విధంగా చేశారు, వీళ్ళ అసెంబ్లీలో పొగడతలు కవితలు, వీళ్ళ బొంద ఏం చెప్పాలో అర్థం కావట్లా. కోపం వస్తుంది ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే. వ్యక్తిత్వ హననం చేయటం, ఎదుటి వాళ్ళని నీచంగా మాట్లాడటం, వాళ్ళ బాడీ షేమింగ్ చేయటం, ఎంత నీచంగా ప్రవర్తించారు. విజయసాయి రెడ్డి మర్చిపోయాడా? గుర్తు చేయాలా? 4 చివాట్లు పెడితే గానీ వీళ్ళకి గుర్తుకు రావా? 5 కోట్ల ఆంధ్రులు అప్పుడు లేరా? వాళ్ళకి మంచి చెడ్డ చూసుకునే బాధ్యత ఆ రోజున మీ ప్రభుత్వానికి లేదా? మీరేం చేశారు? దోచుకోవటం, దోపిడీదారు, దారి దోపిడీ దొంగల కంటే దారుణంగా దోచుకున్నారు మీరు. ఎన్ని రకాల భూములు కొట్టేశారు, ఎన్ని చెట్లు కొట్టేశారు, ఎంత ప్రజల సొమ్ము మీరు ఇష్టానుసారంగా పంది కుక్కుల్లా బొక్కారు. దానికి చెప్పాలి కదా సమాధానం. మరి ఎవరు ఈ బియ్యం దొంగ ఎవరైతే పేరు నాని ఉన్నాడో ఆయన బయటకు రాగాలి, ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజర్ బయటకు రాగాలి, హెల్త్ మినిస్టర్ గా ఉన్న రజనీని బయటకు లాగాలి, మరి ఎవరైతే ఈ పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని, బూతుల నాని, మరి ఆ బూతుల నాని బయటకు లాగాలి. బియ్యపు సంచులు అని చెప్పేసి ఏదో సంచులు అని చెప్పేసి దాని మీద ఎంత కొట్టేశాడు. సన్న బియ్యం ఎవడిస్తానన్నాడు నీ అని చెప్పి మాట్లాడాడు కదా, మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు 5 కోట్ల ఆంధ్రులు? ఆ రోజున గుర్తుకు రాలేదా? 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా పరిపాలన చేసినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా మీకు 5 కోట్ల ఆంధ్రులు? అయ్యో మన రాజధాని లేదే, మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారే, అందరూ కూడా మా రాజధాని అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి మరి మన భవిష్యత్ ఎవరైతే భవితున్నారో వాళ్ళ భవిష్యత్తుకి మనం ఎంత ఆధారంగా మనం అండగా నిలబడాలనేది మర్చిపోయి సిగ్గు లేకుండా ఆ రోజున ప్రవర్తించింది ఎవరు? మరి చెప్పాలి వాళ్ళు సమాధానం. ఈ రోజున విజయసాయి రెడ్డికి అడిగే హక్కు గాని, ఆ పోస్ట్ పెట్టే హక్కు గాని ఉందా ట్విట్టర్ లో? విజయసాయి రెడ్డి మాట్లాడాలి 5 కోట్ల ఆంధ్రుల గురించి, ముఖ్యమైన విషయాలు చర్చించుకోవాలి అసెంబ్లీలోని. ఈ రోజున అసెంబ్లీ సెషన్స్ గౌరవ సభ చాలా నిండుగా ఉంది, చాలా హుందాగా ఉంది, చాలా గౌరవంగా జరుగుతుంది. అంటే వరూది కళ్యాణి గారు, నారా లోకేష్ గారి మధ్య జరిగిన డిస్కషన్ గురించి చెప్పుకోవాలంటే ఏం జరిగింది మండలిలో? ఈ రోజున ఆవిడ 6 కంపెనీలు మాట్లాడుతుంది. 5 కంపెనీలకి ప్రూఫ్ చూపించారు. 6వ కంపెనీకి ప్రూఫ్ లేకుండా మీరు ఉరుసాకి భూములు కట్టబెట్టారు, 99 పైసలకే ఇడ్లీ వచ్చిద్దో రాదో గానీ భూములు మాత్రం ఇచ్చేసారని చెప్పి మాట్లాడారు. ఒక ప్రాపకాండ చేశారు. దేనికి సంబంధించిందండి? అసలు వరుసకి ఇచ్చారా నిజంగా? నారా లోకేష్ గారు వెంటనే క్వశ్చన్ చేశారు, అమ్మా విత్ ప్రూఫ్ తో మాట్లాడండి, 5 కంపెనీలకి ప్రూఫ్స్ ఉన్నాయి, దానికి ప్రూఫ్ ఉందా లేదా మీ దగ్గర? ఎలాంటి ప్రూఫ్ తో మీరు ఇప్పుడు ఈ రోజున ఎన్ని వేల మందికి మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, ఎన్ని వేల మందికి మనం ఒక అండగా నిలబడుతున్నాం, ఎంత మంది పిల్లల భవిష్యత్తుకి మనం మరి దిక్సూచి కాబోతున్నాం. మరి ఇవన్నీ వదిలేసి కల్తీ మద్యం పేరుతో, గంజాయి పేరుతో
రపరప బ్యాచీలతోటి మీరు ఏ విధంగా విచ్చలవిడిగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు 5 సంవత్సరాలు. మీకు కరోనా వస్తే ఏం చేశారండి వాళ్ళు? పారాసెటమాల్ వేసుకుని బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలని చెప్తాడు ఒక ముఖ్యమంత్రి. ఎవరైనా చెప్తారు అట్లాగా? అప్పుడు విజయసాయి రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? ఉత్తరాంధ్రలో కూర్చొని భూములు దోచుకుంటున్నాడు. ఉత్తరాంధ్రకి షాడో సీఎం గా ఉండి జగన్మోహన్ రెడ్డి జైలు మెట్టు, జగన్మోహన్ రెడ్డి ఆత్మ. ఈయన ఏం చేస్తున్నాడు? అప్పుడు ఉత్తరాంధ్రని దోచుకుంటున్నావు నువ్వు విజయసాయి రెడ్డి, మర్చిపోయినట్లున్నావు. ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి, ఆంధ్ర రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ గురించి మాట్లాడే ధైర్యం ఈయనకుందా? ఎలా మాట్లాడగలుగుతాడు? ఏంటండి ఆ పోస్టు? ఈ రోజున ఒక క్వశ్చన్ వేసి పక్క వెళ్ళిపోతే కుదరదు. నువ్వు ఒక దొంగవి, అప్రూవర్ గా మారతానని చెప్పి దొంగల ముఠాలో నువ్వు కూడా ఉన్నావు భాగస్వామిగా. ఎన్ని వేల మంది ఆడపడుచుల తాళిబొట్లు తెగటానికి నువ్వు కారకుడు అయి ఉన్నావు. నీ ఇంట్లో మీటింగ్ పెట్టలేదా? దొంగ మద్యం తయారు చేయడానికి, దోపిడీ ఏ విధంగా చేయాలి, ఎంతమందిని పంచుకోవాలి, మీ పంచుకునే మూటల దగ్గరే కదా మీకు, దొంగతనం దగ్గరే కదా మీకు తగు వచ్చింది. అందుకనే కదా మీరు అందరూ కూడా బయటపడ్డారు. ఈ రోజున రాజకేశ్వర రెడ్డి A1 గా ఉన్నాడు. ఎంతసేపటికి రాజకేశ్వర రెడ్డి ఒక్కడే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి అండా నీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు నీ పర్మిషన్ లేకుండా నీ అన్ని జరిగినాయా? అంటే స్టార్టింగ్ లో బయటకు వచ్చేసినప్పుడు కూడా, అంటే ఏదైతే లిక్కర్ స్కామ్ గురించి బయటపెట్టినప్పుడు కర్త కర్మ క్రియ రాజకేశ్వర రెడ్డి అని చెప్పడితే ఈయన అందరూ హెల్ప్ చేస్తున్నారేమో ఓకే, ఒక మంచి స్కామ్ని బయట పెడుతున్నారేమో అనుకున్నారు ప్రతి ఒక్కరు. అయితే ఆయన తీరు చూస్తూ ఉంటే అప్పుడు తెలిసింది, ఓకే రాజకేశ్వర రెడ్డి దగ్గర ఆయన ఫుల్ స్టాప్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాకుండా దీన్ని ఆపేశారు అన్నట్టుగా అయితే ఇప్పుడు క్లారిటీ వస్తుంది కదా. దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా అంతే. ఆ రోజున ఎవరు కూడా నమ్మలేదు. ఎన్ని రోజులు ఈయన యాక్షన్ చేస్తాడు, ఎన్ని రోజులు ఈ డ్రామా ప్లే చేస్తాడు, ఎన్ని రోజులు నువ్వు ఇలా ఉంటావో చూద్దాం. రాజ్యసభ సభ్యత్వానికి నువ్వు రాజీనామా చేసి, పార్టీకి రాజీనామా చేసి, జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన చుట్టూ ఉన్న కోటరీ గురించి, అయ్యో జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడు, అయ్యో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నాడు, అయ్యో జగన్మోహన్ రెడ్డిని మోసం చేస్తున్నారని చెప్తున్నావు గానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ దొంగల్లో ఒకడని చెప్తున్నావా నువ్వు కదా అసలు పెద్ద దొంగవి. దొంగలను దాచేవాడు కూడా దొంగే కదా. మరి నువ్వేం చేస్తావు? అప్రూవర్ అన్న పదానికి అర్థం ఏంటి? నువ్వు అన్ని విషయాలు నీకు తెలిసినవన్నీ బయట పెట్టాలి. దేవుని మీద ప్రమాణం చేసి, దేవుని సాక్షిగా నేను అంతా నిజమే చెప్తున్నాను, నేను చెప్పే నిజాలేను, నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను, నేను వెళ్ళి ఇంకోటి ఏదో చేస్తాను, అంత శాంతియుతంగా ఉండేవాడివైతే మరి ఇవన్నీ ఎట్లా వస్తాయి? రావు కదా. ఈ రోజున నువ్వు అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నావంటే అదే అసెంబ్లీలో 2019 నుంచి 24 మధ్య మీరేం చేశారు? అధ్యక్ష గుండె ఎవరు కొట్టుకునిద్ది? జగన్ అని కొట్టుకునిద్ది అని ఒకరు, అయ్యా నువ్వు దేవుడు స్వామి అని ఒకరు, ఒకరేమో చెవికి ఆపరేషన్ చేస్తేనో ముక్కుకి ఆపరేషన్ చేస్తేనో మాటలు వచ్చినాయి అని ఒకరు. ఇట్లా అంటే మోగోడికి చెవుడు ఆపరేషన్ చేస్తే ఏదో చెప్పారు, చెవులు వినపడుతున్నాయనో, చెవి ఆపరేషన్ చేస్తే నోటికి మాటలు వచ్చినాయని. ఇట్లా ఉంటాయి వీళ్ళ వింత మాటలు, వింత పోకడ. ప్రజలు గమనించి గట్టిగా లాగి గోప పగిలేటట్టు కొట్టారు, 11కి పరిమితం చేశారు. అంటే ఏ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఓడిపోతే మనం ఎందుకు ఓడిపోయామని ఒక్కసారి చిత్తశుద్ధితో ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు నేటి వైసీపీ పార్టీ తీరు చూస్తుంటే ఇంకా పాతదానికంటే మెరుగుపడ్డారు. ఏదైతే మరి చేసే దౌర్జన్యాలు కావచ్చు, లేదంటే బుకాయింపులు కావచ్చు, దాని గురించి మీరేమంటారు? చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకైతే చిత్తశుద్ధి, లేని వాళ్ళ గురించి అసలు చిత్తశుద్ధే లేదనుకో, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా అన్నట్లుగా ఆ చిత్తశుద్ధి లేని వాళ్ళకి ఏం ఉపయోగం? రోజున కొత్త వింత పాత్ర రోతలాగా ఎంతసేపటికి ఏదో ఒక ఎలిగేషన్స్ తెచ్చుకుంటూ వాళ్ళ అజెండా ఏంటండి? రాద్ధాంతమే వాళ్ళ సిద్ధాంతం. ఆ పార్టీ ఏంటి? సైకో బ్యాచ్. వాళ్ళు రపరప బ్యాచ్. నిన్న చూసాం వాళ్ళ అసెంబ్లీలో గవర్నర్ గారికి కూడా మీరు గౌరవం ఇవ్వకుండా పేపర్లో చింపేసి పోడియం మీదకి విసిరేసి వెళ్ళారంటే మిమ్మల్ని ఏ విధంగా అనుకోవాలి? ఎన్ని రకాలుగా అసలు వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్ని ఎపిసోడ్లు వస్తాయి? ఒకటా రెండా? అంటే మీ గురించి మద్యం కల్తీ తయారు చేస్తుంది అంటే మనుషులు లేపేస్తారు. అక్కడ ఏదైతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారంటే అతనికి శిరోముండనం చేసి ఆ నగ్నంగా పోలీస్ స్టేషన్ లో కొడతారు, ఫోటోలు తీస్తారు. అన్ని బయటకు వచ్చినాయి కదా. మరి ఎవరైతే పద్మశాలీల దగ్గర నుంచి మీరు ఆ చేనేత వస్త్రదారులు వాళ్ళు పాపం ఎంతో కష్టపడి అవన్నీ కూడా వాళ్ళ బిజినెస్ వాళ్ళు ముందుకు తీసుకువెళ్తుంటే చేనేత కార్మికుల దగ్గర మీరు చీరలు సేకరించి మీ ఎలక్షన్లకు మీరు పంచుకొని వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టేసి వాళ్ళని పాపం నిక్కర్ల మీద కూర్చోబెట్టి ఫోటోలు తీస్తారా? బట్టలు తీసి ఎంత దారుణం అంటే వీడియోలు తీసి బయటకు రిలీజ్ చేస్తారా? వాళ్ళు దండం పెడుతున్నారు. ఎప్పుడైనా జీవితంలో మర్చిపోతారా వీళ్ళని? సొంత నీ తోడబుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిల గారి గురించి, ఆవిడ పుట్టుకు గురించి వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదన్నట్లుగా ఎల్లో చీర కట్టుకుందని
ఎన్ని రకాలుగా ఆవిడని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఉమ్, మీరు మనుషులా? మీకు ఒక పార్టీ, దానికి ఒక సంస్కారం, సభ్యత, రూల్స్ ఇవన్నీ ఉన్నాయా? ఉమ్, మీరు నాయకులుగా సరిపోతారా? ఈ రోజున విజయసాయి రెడ్డి నిజంగా ట్విట్టర్ లో చేసిన ఏదైతే ఆ పోస్ట్ ఉందో సిగ్గొచ్చి చచ్చిపోయే పరిస్థితి అనమాట. అంత దారుణంగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే నాయకులు ఎలా అవుతారంటే ప్రజల గురించి ఆలోచించేవాడు, ప్రజల మంచి కోరేవాడు, ప్రజల కోసం. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని చూసాం. మరి దేనికోసం అండి కారు దాకా వెళ్ళి ఆయన ఎక్కించింది? కారులో ఎవరి కోసం? ఆయన ఇంట్లో సొంత ఆస్తుల పనుల, ఆయన రిజిస్ట్రేషన్లా, ఆయన భూములా? కాదు కదా, ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం. ఆయన వల్ల మనకి స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతాం, వాళ్ళ వల్ల సెంట్రల్ మినిస్టర్ల వల్ల మనకు ఉపయోగం ఉంటుంది, వాళ్ళ వల్ల మనకి ఎంతో, మన యువతకి ఉపాధి కల్పన జరిగిద్ది, ఖచ్చితంగా వాళ్ళ భరోసా ఇస్తారు వాళ్ళ భవితకు అని చెప్పేసి ఆయన చేస్తున్నారు. అక్కడ ఒక సీఎం అనేది కూడా మర్చిపోయి వెళ్ళారంటే ఎలా ఉండిద్ది? మరి ఇది కదా కావాలి. ఇవన్నీ కూడా అంటే ఎక్కడ అణిగిమణిగి ఉండాలి, ఎక్కడ మనం మన పైచేయిగా ఉండాలి, మరి ఇవన్నీ కూడా తెలుసుకొని ముందుకు వెళితే ఆయన ఇప్పుడు 76 ఏళ్ల వయసులో కూడా ఆంధ్ర రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భావి తరాల కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంత మంది చేత ఎన్ని మాటలు అనిపించుకుంటున్నారు, ఎన్ని అవహేళన పడుతున్నారు, ఎన్ని అడ్డంకులు ఆయన అధిరోహించి ఇక్కడ దాకొచ్చారు. అదొక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. ఖచ్చితంగా ఒక నాయకుడు ఎలా ఉండాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు లాగా ఉండాలి. ఈ రోజున వాళ్ళకు కూడా చెప్పేంత గొప్ప వ్యక్తి కాలేడు, కాడు కూడా ఎవరైతే ట్విట్టర్ లో రెక్కలు వేసే వ్యక్తి ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మ.